అందరికీ ప్రైజ్ లార్డ్. మరి దేవుడు నిన్నంతా కూడా చక్కటి ఆయన కృపతో నింపి మరి చక్కటి టాపిక్ చెప్పుకోవడానికి ఆయన కృప చూపించారు. మరి ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ మధ్యకు వచ్చానండి. అయితే మరి ఈరోజు ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే గురించి చెప్దాం అనుకుంటున్నాను. మరి అనాది కాలంలో మరి అబ్రహాము ప్రయాణం ఎలా జరిగింది, ఏ రీతిగా ఉందన్నది గురించి వివరించుకుందాము. అయితే అంతకంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి నేను నీవు నమ్మదగిన దేవుడు, మా హృదయాలు పరిశుద్ధపరచండి, మీ అభిషేకం మా మీద ఉంచండి. ఇదిగో చెప్తుంటున్నప్పుడు మరి ఏవి తప్పులు చెప్పకుండా అన్ని మంచిగా జ్ఞానంతో మాట్లాడే జ్ఞాన ఆలోచనలు మాకు దయచేయమని, అయితే తండ్రి వింటున్న బిడ్డలందరూ కూడా చక్కగా శ్రద్ధగా వినడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు నేను అనాది కాలము గురించి చెప్తున్నాండి. అనాది కాలంలో అబ్రహాము ప్రయాణం ఎలా జరిగింది, ఏ రీతిగా జరిగిందనే వాటి గురించి చెప్తున్నానండి. అయితే ఆదికాండ గ్రంథములో దేవుని అనాది సృష్టి కార్యక్రమ వివరణ వ్రాయబడినది. అయితే మనం ఆదికాండంలో చూస్తే అంత సృష్టి గురించే కదండి. వెలుగు కలగమని పలకడగానే వెలుగు రావడం, అబ్రహాం ఆదాముని అవ్వమ్మని చేయడం, వాళ్ళని ఏదైనా తోటలో ఏర్పరచడం, ఇవన్నీ కూడా సృష్టి గురించి మనకు ఆదికాండంలో కనిపిస్తుంది కదండి. అయితే ఆదికాలమును అనగా అనాథ సృష్టి ఏమంటారండి? ఆదికాలము అనగా అనాది సృష్టి, అంటే ఆనాటి సృష్టి కాలంలో ఏ రీతిగా ఉంది అనేది దాని గురించి వివరిస్తారండి. అయితే మనం ఇక్కడ అబ్రహాము ప్రయాణంలో చూసినట్లయితే మన పితరుడు అబ్రహాము చరిత్రకాలం గురించి చెప్తున్నానండి. అబ్రహాం చరిత్రకాలము. అయితే ఈ పితరుడైన అబ్రహాము జీవితకాలం నుండి తేదీలు మనం సుమారుగా రాయగలమండి. మన చరిత్రకారులేటి, మన శాస్త్రవేత్తలేటి, వీరందరూ కూడా అనాది కాలంలో ఏది ఎలా ఉన్నప్పటికీ వీరు తేదీలు మాత్రం ఒక కరెక్ట్ వేలో మనం పెట్టగలమని చెప్తున్నారండి. అయితే సుమారు రాయగలమని చెప్తున్నారు. ఆది కాలంలోని వేలాది సంవత్సరములలో జరిగిన చరిత్ర ఆది కాండంలో మొదటి 11 అధ్యాయాల్లో ఇమిడి ఉన్న ఆది కాండము అనాది సృష్టి కార్యక్రమమును తెలిపే చరిత్ర గ్రంథము కాదు. ఏంటంటే మనం అబ్రహాము నుంచి చూస్తే సుమారు మనం తేదీలు కరెక్ట్గా వేయగలమేమో కానీ అనాథ సృష్టిని మనం అవగాహన చేసుకునే, అనాథ సృష్టిని మనం అంచనా వేసి దాని చరిత్రను మనం చెప్పలేమని చరిత్రకారులు చెప్తున్నారండి. అయితే ఆదికాండంలో మొదటి 11 అధ్యాయంలో, ఆదికాండం మన బైబిల్ పుస్తకాల్లో మొదటి పుస్తకమైన ఆదికాండంలో 11 అధ్యాయంలో కూడా ఇమిడి ఉన్న ఆదికాండము అనాది సృష్టి కార్యక్రమమును తెలిపే చరిత్ర గ్రంథము కాదు. అది ఓన్లీ ఆ 11 అధ్యాయాల్లోనే సృష్టి గురించి మాత్రమే తెలిపేది కాదు అని చెప్తున్నారండి. ఎందుకంటే ఆ గ్రంథము నుండి దేవుని మహత్స కార్యములు, ప్రపంచ నిర్మాణము మొదల విషయములో మనము నేర్చుకోగలము. అసలు ఈ ప్రపంచమే ఎలా సృష్టించబడింది, అసలు ఈ భూమి ఎలా సృష్టించబడింది, ఈ సముద్రం ఎలా సృష్టించబడింది, ఇందులో ఉన్న జంతువులు ఎవరు సృష్టించారు, ఇందులో ఉన్న మనుషులను ఎవరు సృష్టించారు, అనాది కాలంలో ఇది ఏ రీతిగా ఉంది భూమి, ఈ వెలుగు ఎలా వచ్చింది, ఈ చీకటి ఎలా వచ్చింది, ఇందులో ఉన్న మహస్య కార్యములు భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క సముద్రము, అలలు, వర్షము, ఎండ, చలి, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి, ఎలా ఇది అనాది కాలం నుంచి వచ్చినాయి అనేది మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మనకి ఆది కాండంలో ముఖ్యంగా దేవుని మహత్స కార్యములు, ఆయన చేసే కార్యాలు మనకి కనిపిస్తాయటండి. ఆయన మహత్స కార్యములే కాదు, ప్రపంచ నిర్మాణము కూడా ఆది కాండంలో మనకి కనిపిస్తుంది. ఆది కాండంలోనే ప్రపంచం ఏ రీతిగా నిర్మించబడింది, ప్రపంచంలో ప్రతి ఒక్క మరి జంతువులు ఎలా ఏర్పరచబడ్డాయి, జంతువులు ఎలా పుట్టాయి, చెట్లు ఎలా వచ్చినాయి, సముద్రములు ఎలా ఫామ్ అయ్యాయి, మరి అలాగే కొండలు ఎలా వచ్చినాయి, కొండలు ఎలా ఫామ్ అయినాయి, మరి అలాగే
మరి ప్రతి ఒక్క మనిషి ఉండగలిగే ఆ భూమి ఎలా తయారైంది, వీటన్నిటి గురించి మనకు ఎక్కడ తెలుస్తుందండి? ఆదికాండము గ్రంథములో దేవుని కార్యములు మనం చూడొచ్చని వాక్యము చెప్తుందండి, మనం నేర్చుకోగలం. దేవుడు అది నరులకు ఏదేను తోటలో ఉంచెను. అయితే దేవుడు ఈ సృష్టి అంతటినీ సృష్టించాకనే మనుషుల్ని సృష్టించాడండి. ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఏ అద్భుతం చేస్తాడు అని అనుకుంటాం. కాదండి, ప్రతిదీ కూడా ఆయన ముందుగానే మనకి ఏర్పరిచి తర్వాత మనల్ని ఆయన ఏం చేస్తారండి, నిలబెడతారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడేమి ఆదాముని అవ్వమ్మని చేసి వారిని పక్కన కూర్చోబెట్టి, ఓహో మీకు నడవాలంటే మీకు భూమి ఉండాలి కదా, మీరు ఏదైనా పని చేయాలంటే తోట ఉండాలి కదా, మీకు ఏమన్నా ఆకలేస్తే మీరు ఏమన్నా పండ్లు తినాలి కదా, లేకపోతే మీకు ఏమన్నా దాహం వేస్తే సముద్రాలు ఉండాలి కదా, నీరు ఉండాలి కదా, లేకపోతే చెరువులు ఉండాలి కదా అని దేవుడు వారి అవసరతలను బట్టి అప్పుడప్పుడు వారి పక్కన కూర్చోబెట్టి సృష్టించలేదండి. దేవుడు మొట్టమొదటిగా సృష్టిని, దాని ప్రపంచ నిర్మాణాన్ని చేశాక దాంట్లో ఉండడానికి ఎవరిని ఏర్పరిచాడండి, చేశాడు మట్టితో ఆదాముని అవ్వని. కాబట్టి ఆయన అన్ని సమస్తము సృష్టించి తర్వాత వాటిని మన కొరకు దాచిపెట్టి ఉంచుతాడండి. ఇక్కడ కూడా ఆదికాండంలో అదే జరిగింది. ఏదేను తోట అనే ఒకటి చక్కగా నిర్మించి దేవుడు ఆ ఏదేను తోటలో ఈ నరులు ఇద్దరిని కూడా దేవుడు అక్కడ పెట్టడం అనేది మనం చూస్తాం. అయితే అది ఎఫ్రటీసు ట్రైగ్రీసు నదుల మధ్యనున్న మొసపోటేమియా ప్రాంతము. ఏంటండి? మొసపోటేమియా ప్రాంతంలో ఎఫ్రటీసు నది, ట్రైగ్రీసు ఈ నదుల మధ్య ఈయన ఇది పెట్టడం జరిగిందండి. ఈ ప్రాంతంలో పెట్టడం అనేది జరిగింది. ఆదికాండము 2వ అధ్యాయం చదివితే 10-14 వచనాల్లో మనకి కనిపిస్తుందండి. బైబిల్ ఆరంభ చరిత్రలో 4 ముఖ్య సంఘటనలు వివరించబడినవి. ఇందులో ఎన్ని సంఘటనలు వివరించబడ్డాయండి? బైబిల్లో 4 ముఖ్యమైన సంఘటనలు వివరించడం అనేది జరిగింది. అయితే వీటి ద్వారా 4 ప్రాముఖ్యమైన సత్యాలు అర్థం చేసుకొనగలం. ఇందులో 4 ఇమిడి ఉండడమే కాదు, దానికి కావాల్సిన సత్యాలు కూడా మనకి అర్థం చేసుకోగలమని ఇక్కడ వాక్యము చెప్తుందండి. అర్థమైందండి? అనాది కాలంలో అబ్రహాము కాలంలో అనాది సృష్టి ఎలా ఉండేదో అనేది ఇప్పుడు మనం చూసాం కదండి. దేవుడు ఎఫ్రటీసు నది, ట్రైగ్రీసు నదుల మధ్య ఈ తర్వాత ఏదైనా తోటలో నరులు ఉంచడం, 11వ అధ్యాయంలో దేవుని సృష్టి, దేవుని నిర్మాణం, దేవుడు మహత్స కార్యములు మనం ఇక్కడ చూస్తాము. అయితే ఇదంతా ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందండి? దేవుని కార్యములు మనం చూస్తున్నాము. అయితే ఇందులో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. అవి మనం చదివితే మనకు అర్థమవుతుందని ఇక్కడ చెప్తున్నారండి. అయితే ఫస్ట్ సృష్టికర్త దేవుడే. సృష్టికర్త ఎవరండి? దేవుడే. ఈ సృష్టికర్త దేవుడే, ఆయనే జీవప్రదాత. సృష్టికర్త ఎవరండి? సృష్టిని సృష్టించిన వాడు దేవుడే కాబట్టి సృష్టికర్త ఎవరు? దేవుడే కాబట్టి ఈయనే జీవన ప్రదాత. ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, పాపము శాపము. అయితే మంచి చెడులు దేవునికి తెలుసు, ఆయన వాటిని నిర్మించాడు. ఆయనే వాటిని నిర్ధారించువాడు. నీతి న్యాయమూకులకు కర్త స్థాపకుడు ఆయనే. ఏంటండి? మంచి చెడులు కూడా ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. మంచి ఏంటో చెడేంటో తెలుసు. అయితే దేవుడు రెండింటిని కూడా నిర్ధారించడం అనేది జరిగింది. అయితే మనకి ఆదికాండము 3వ అధ్యాయంలో మనకి బాగా అర్థమవుతుందండి. అంటే ఆయన వాటిని ఏమి ఇచ్చాడండి? నిర్ధారించాడు. కాబట్టి మనం శ్రద్ధగా విందాం. ఫస్ట్ ఏంటండి? అనాది కాలంలో సృష్టి ఎలా ఉంది. రెండవది, సృష్టి అంటే ఎవరు? దేవుడే సృష్టిని సృష్టించాడు కాబట్టి ఆయనే జీవన ప్రదాత. నెక్స్ట్ పాపము శాపము. దేవుడు మంచి చెడులు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు రెండింటిని నిర్ధారించాడు కాబట్టి ఆయన న్యాయమూర్తి. అది ఆదికాండం 3వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మూడవది, ప్రపంచ జల ప్రళయము.
ఏంటండి? ప్రపంచ జలప్రలయము. ఇది ఎలా జరిగిందంటే, ప్రపంచ జలప్రలయం ఎలా జరిగిందంటే, పశ్చాత్తాపులు కానీ పాపాత్ములకు తీర్పు తీర్చు అధికారి దేవుడే. ఇప్పుడు పశ్చాత్తాపం పడి పాపం చేసేవారు కానీ, పాపాత్ములు కానీ, లేకపోతే పశ్చాత్తాపపడే ఎవరైతే ఉన్నారో వారు కానీ అందరూ కూడా తీర్పు తీర్చువాడు ఎవరండి? వీరందరికీ కూడా దేవుడే. అది మనకి 6-8 అధ్యాయాల వరకు, 6-8 చదివితే మనకు అధ్యాయాల్లో అర్థమవుతుంది. అంటే తీర్పు తీర్చువాడు ఎవరండి? ప్రతి వారికి కూడా తీర్పు తీర్చువాడు దేవుడే. నెక్స్ట్ 4వది బాబేలు గోపురం. మీకు చెప్పాను కదండి 4 ప్రాముఖ్యమైనవి ఉంటాయి. అవి మనకు చదివితే ఇంకా బాగా అర్థమవుతుందని. మొదటిది సృష్టి, 2వది పాపము శాపము, మూడోది ఏంటండి? పాపము శాపము, 3వది ప్రపంచ జలప్రలయము. అంటే జలప్రలయము గురించి ఇక్కడ వివరిస్తారు. పశ్చాత్తాపము కానీ పాపాత్ములకు కానీ తీర్పు తీర్చువాడు ఎవరండి? దేవుడు అని చెప్పాను కదండి. కాబట్టి ఇది ఆదికాండం మనకి 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. నెక్స్ట్ బాబేలు గోపురం. 4వది ఏంటండి? బాబేలు గోపురం. భాషలు తారుమారగుట, ప్రజలు చెదరగొట్టబడుట, ప్రజలు చేయు పనులు నివసించవలసిన దేశములు నిశ్చయించువాడు దేవుడే. మన ఆదికాండంలో చూస్తే ఇవన్నీ సృష్టి జరగడం అక్కడే జరుగుతుంది. పాపాలకి శాపాలకి దేవుడు తీర్పు తీర్చడం కూడా అక్కడే జరుగుతుంది. 3వది జలప్రలయం కూడా అక్కడే జరుగుతుంది. పాపాత్ములందరూ కొట్టుకుపోవడం, దేవుడే తీర్పు తీర్చువాడు. 4వది బాబేలు. అంటే మనుషుల భాషలు మారిపోవడం. ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? బైబిల్లోనే కదా, మామూలుగా ఎప్పుడైనా మీ ఆలోచనలో భూమి మీద ఎంతమంది ఉన్నారు కదా, రకరకాల భాష వారు, రకరకాల పద్ధతి వారు, రకరకాల మాట తీరుగలవారు అని అనుకుంటాం. కానీ బైబిల్లో బాబేలు గోపురం అనే దగ్గరే భాషలు తారుమారు అయిపోవడం జరిగిందండి. కాబట్టి భాషలు మార్చేవాడు కూడా దేవుడే, తారుమారు చేయగలిగేవాడు కూడా దేవుడే, ప్రజలను చెదరగొట్టువాడు కూడా దేవుడే, ప్రజలను చేయు పనులను నివసించుట వలన దేశంలో నిశ్చయించువాడు కూడా దేవుడే. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరు ఏ దేశంలో ఉండాలో, ఎవరు ఏ ప్రదేశంలో నివసింపజేయాలో అన్నది కూడా నిర్ణయించేవాడు కూడా దేవుడేనండి. అయితే ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఇజ్రాయేలు మూలపురుషుడైన అబ్రహామునకు, ఇప్పుడు ఇక్కడ దాకా 4 పాయింట్లు చెప్పాను, అర్థమైందండి. ఇప్పుడు ఆదికాండంలో 12వ అధ్యాయం నుండి ఇజ్రాయేలు మూలపురుషుడైన అబ్రహామును గూర్చి తదితర పితరుల గూర్చి చరిత్ర రాయబడినది. ఇక్కడ మనం ఆదికాండంలో 12వ అధ్యాయంలో చూస్తే ఇప్పుడు దాకా 11వ అధ్యాయాల వరకు మనం ఏం చూస్తామండి? సృష్టిని సృష్టించిన దేవుడు, వాటి పాప శాపములు, తర్వాత జలప్రలయములు, తర్వాత దేవుడు బాబేలు గోపురం నిర్మించాడు. తర్వాత ఇప్పుడు 12వ అధ్యాయానికి వస్తే ఇక్కడ అబ్రహాము, ఇజ్రాయేలు, వారి చరిత్రలు, వారి పితరుల చరిత్రలు అన్నీ కూడా ఇక్కడ ఇమిడి రాయడం అనేది జరిగిందండి. ఎక్కడండి? ఆదికాండము 12వ అధ్యాయంలో. అయితే ఇక్కడ నుండి ప్రారంభమగుచున్నది. అబ్రహాము కల్దీయుల దేశంలోను ఊరు అనే పట్టణంలో సుమారు 2000 BC సంవత్సరంలో నివసించేవాడు. ఏ పట్టణమండి? ఊరు. మనం ఏదన్నా ఊరు వెళ్తే ఏ ఊరు వెళ్తున్నారు అంటాం. అసలు అబ్రహాం ఉన్న ఊరే ఊరట. ఊరు పేరే ఊరు. అర్థమైందండి? ఆయన ఉండే ఊరు పేరే కల్దీయుల దేశంలో. దేశం ఏంటి? కల్దియా దేశములో ఊరు అనే పట్టణంలో ఈయన 2000 BC నాటి సంవత్సరంలో నివసించేవాడని చరిత్రకారులు వివరిస్తున్నారు. అయితే ఈయన నివసించేవాడు, అతడు గొప్ప శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ఏంటండి? చాలా ధనము కలిగి చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారిని ఏమంటారు? శ్రీమంతుడు అంటారు. ఇక్కడ అబ్రహాము కూడా ఆ కల్దీయుల దేశంలో ఆ ఊరు అనే పట్టణంలో 2000 BC నాటి సంవత్సరంలో ఈయన చాలా గొప్ప శ్రీమంతుడని పండితులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ ఊరు అనే పట్టణము గొప్ప నాగరికత గలదు. ఈ ఊరు అనే పట్టణమేలో శ్రీమంతుడే కాదు, ఈ పట్టణానికి కూడా ఒక గొప్ప నాగరికత అనేది కూడా ఉంది అన్నమాట.
అది చిత్ర విచిత్రమైన భవనాలలో నిండి ఉన్నది. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం చూస్తున్నాం. మొన్న మేము హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్ వెళ్తే స్మార్ట్ సిటీ అట. నేను మా బాబాయ్ మమ్మల్ని అందరినీ కారు మీద తీసుకెళ్తే అక్కడ చూస్తే నిజంగా చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట. అందులో ఏదో దూరం నుంచి చూడడం వల్ల ఏమో అన్నీ కూడా బాక్స్ కింద చిన్న చిన్న బాక్సులు, ఇల్లులు ఎలా ఉంటాయి, ఆ ఫ్లాట్స్ ఎలా ఉంటాయి, అలాగే చిన్న చిన్న బాక్స్ ఇలా కనిపిస్తున్నాయి అనమాట. అప్పుడు నేను అవన్నీ చూశాక ఒక సాధారణమైన ఇల్లులు చూస్తే అవి ఇంకా చిన్నగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పరిస్థితులు కూడా ఏమైనాయండి, మారినాయి. కానీ అబ్రహాం కాలంలో అంత టెక్నాలజీ లేదు, అన్ని ఫోన్స్ లేవు, అంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఆనాటి కాలంలో కూడా ఊరు అనే పట్టణంలో అక్కడ ఉన్న భవనాలు చాలా మంచిగా, చాలా పెద్ద భవనాలు కట్టడం అనేది జరిగిందంట. అర్థమవుతుందండి. ఊరు అనే పట్టణం అయితే అది చిత్ర విచిత్రమైన భవనాలతో నిండి ఉంది. క్రీస్తు శకం 1923 సంవత్సరం నుండి నేటి వరకు పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్విన త్రవ్వకాలలో బయలుపడిన గొప్ప పట్టణాల్లో ఈ ఊరు పట్టణము ఒకటి. చూసారండి, ఈ ఊరు అనే పట్టణము మనం ఏదో అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి హైదరాబాద్ చూస్తే హైటెక్ సిటీ, లేకపోతే ఇంకోటి దుబాయ్ చూస్తే ఇంకా అక్కడైతే ఇంకా మరి చూస్తే అద్భుతంగా అమ్మో అనుకుంటాం. అంత ఆశ్చర్యపోయిన రీతిగానే ఆ టైంలో క్రీస్తు శకంలో 1923 ఎంతండి, 1923 కదా, 1923 సంవత్సరంలోనే చాలా అద్భుతమైన బిల్డింగ్, చాలా అద్భుతమైన ఊరు పట్టణం. అక్కడ ఒకరి ఇల్లు కాదు, అందరి ఇల్లులు కూడా ఎలా ఉండేయంట, చాలా అద్భుతంగా డిఫరెంట్ స్ట్రక్చర్స్లో, డిఫరెంట్ మోడల్స్లో అలా ఉండేవట ఆ ఊరు పట్టణంలో. ఆ ఊరు అనే పట్టణము గొప్ప పట్టణాల్లో అదొక పట్టణం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే తవ్వకాల్లో ఏం చేశారండి, మన చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వారు ఏవైతే త్రవ్వకాలు జరుగుతాయి కదండి, త్రవ్వకాల్లో బయటపడిన ఆధారాలను బట్టి పట్టణం మధ్యలో 70 ఎత్తైన గోపురముతో ఒక బ్రహ్మాండమైన దేవాలయం ఉన్నది. చూసారండి, తవ్వకాల్లో ఎప్పుడైనా సరే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వీరందరూ కూడా కనుగొన్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా ఆశ్చర్యపరుస్తాయి అన్నమాట. కొన్ని సంఘటనలు, కొన్ని వస్తువులు మనకి కనిపించినప్పుడు, కొన్ని మరి మన కళ్ళ ముందు వాటిని చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యము కలుగుతుంది కదండి. అయితే ఈ శాస్త్రవేత్తలు ఆ ఊరనే పట్టణము తవ్వుతూ ఉండగా 70 గల ఎత్తైన గోపురం ఒకటి వారికి ఏం చేసిందండి, కనిపించింది. ఆ గోపురం అనే ఒక దేవాలయం ఉందట. అయితే ఇందు చంద్ర దేవుని ఆరాధన జరుగుతుండేది. ఇంకా త్రవ్వకాలు అనేకమైన బంగారు పాత్రలు, నగలు, వెలగల రాళ్ళు, వాయిద్యములు, ఆ కాలపు ఆయుధములు మొదలగు దొరికినవి. ఆ తవ్వకాల్లో ఆ ఊరు అనే పట్టణం తవ్వినప్పుడు దేవాలయము ఎత్తైన 70 గల ఎత్తుగల మోరగల ఒక దేవాలయం కనిపించడమే కాదు, దాంతోపాటు చాలా బంగారపు పాత్రలు, లేకపోతే చాలాటి వాయిద్యాలు వాయిస్తారు కదండి, వాయిద్యాలు ఇందు చంద్ర పూజన చేస్తారు కదండి, అవి పూజలు చేసే చంద్రుణ్ణి పూజించేవి. తర్వాత బంగారు పాత్రలు, ఇంకా చాలా వస్తువులు, ఆయుధాలు, ఇలాంటివన్నీ త్రవ్వకాల్లో ఊరు అనే పట్టణం వీధుల దుకాణములు, 15 నుండి 20 గదులు గల 2 అంతస్తుల భవనాలు అనేక బయలుపడినవి. చూసారండి, 15-20 గదులు గల ఇల్లు. ఇప్పుడు మనం చూస్తే మహా అయితే సింగిల్ రూమ్ ఉంటుందండి, లేకపోతే దానికి డబుల్ బెడ్రూమ్ అని ఇలా ఉంటున్నాయి. కానీ అప్పట్లోనే 15-20 గదులు ఉండే అలాంటి ఇల్లులు కూడా ఆ టైంలో ఉండేవట అక్కడున్న దుకాణాల వీధుల్లోని. అవి చరిత్రకారులు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారట. ఆ పట్టణాల్లో రకరకాలైన వస్తువులు, త్రవ్వకాల్లో రకరకాలైన గదులు
2 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయంటండి. 15 నుండి 20 గదులు ఉండే 2 అంతస్తుల మనం ఇప్పుడు చూస్తేనే 2 అంతస్తులు 3 అంతస్తులు మనకు కామన్ అయినాయి. కానీ ఆనాటి కాలంలో అబ్రహాం కాలంలో ఏముంటాయి చెప్పండి? అబ్రహాం కాలంలో అంత టెక్నాలజీ ఉంది. అబ్రహాం కాలంలో అలా బిల్డింగ్స్ కట్టాలని ఆలోచన వారికి ఎలా వచ్చింది? మరి ఆ టైంలో జరిగినవన్నీ త్రవ్వకాల్లో చూసినప్పుడు వారు చాలా ఆశ్చర్యపడ్డారు. అనేకమైన బయలుపడ్డాయి. వాటి గోడలపై వెలగల రాళ్లతో చెక్కబడిన వెలగల రాళ్ళు కూడా దొరికినాయి అన్నమాట. వెలగల రాళ్లతో చెక్కబడిన విలువైన చిత్రములు అనేకములు కనుగొనబడ్డాయి. అప్పట్లో రాళ్లతో చెక్కివరట. ఆ చిత్రాలు ఆ చెక్కిన పత్రాలు అవి కూడా వీరికి ఏం చేసినాయండి? కనిపించినాయి అంట. ఇంకా ఆ మహానగరంలో వ్రాతలు కలిగిన 22,000 మట్టి పలకలు దొరికినాయి అంట. అంటే మట్టి పలకల మీద రాస్తూ ఉన్న 22,000 మట్టి పలకలు అనేవి ఆ శాస్త్రవేత్తలకి దొరికినాయండి. అయితే ఆ వ్రాత పలకలు కనుగొన్న పురావస్తులు శాస్త్రజ్ఞులు ఆ మట్టి పలకల మీదనున్న వ్రాతలు చదివి ఆ కాలంలోని నాగరికతను గూర్చి అనేక సంగతులు తెలుసుకునిరి. ఆ టైంలో ఆ కాలంలో ఆ నాగరికత గురించి ఆ 22,000 పలకల మీద కూడా వాటి నాగరికత గురించి, అంటే నాగరికత వివరాలు, లేకపోతే ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్లో వాటన్నిటి గురించి రాయడం అనేది ఆ పలకల మీద జరిగింది. అది చాలామంది కనుగొని శాస్త్రవేత్తలు దాన్ని తెలుసుకున్నారు. అయితే జనసంఖ్య, పన్నులు వసూలు చేయుట, నీటి పన్ను, కాలువలోని ఇసుక వేటలు త్రవ్వుట, ఇంకా అనేకమైన విషయంలో తెలుసుకునేది. ఆ పలకల మీద అవే కాదు, ఇంకా పన్నులు తీసుకోవడం ఏంటి, నీటి పన్నులేటి, తరువాత కాలువల్లో ఇసుక మేటలేటి, ఇవన్నీ కూడా అనేకమైన విషయాలు త్రవ్వీకొలది. ఇంకా అనేకమైన విషయాలు పన్నులు వసూలు చేయుట, ఇవన్నీ జనసంఖ్య, వీటన్నిటి గురించి విషయాలు ఏమైనాయండి తెలుసుకోవడం అనేది శాస్త్రవేత్తలు జరిగింది. అంతేకాక ప్రజలు విస్తారమైన అన్యదేవతను కొలిచేవారు. అక్కడ విస్తారమైన ఆ ఊరు అనే పట్టణంలో విస్తారమైన విగ్రహారాధన, విస్తారమైన దేవాలయం, విస్తారమైన ప్రజలు పూజలు చేయడం అనేది కూడా అక్కడ కనిపించిందట. అయితే దినమంతటి బట్టి శ్రీమంతుడైన అబ్రహాము గొప్ప భవనంలో నవనాగరికత గల నగరములలో నివసించేవాడని గ్రహించగలము. అయితే అలాంటి నగరంలో ఎవరున్నారండి? ఇప్పుడు మనం చెప్పుకోబోయే అబ్రహాము గారు ఉన్నారు. అయితే అటువంటి ఉన్నత స్థితిలో తరతరాల భయంకరమైన విగ్రహారాధకుల మధ్య జీవిస్తూ ఉన్న అబ్రహాము దేవుడు అద్భుత రీతిగా పిలిచాడు. అలాంటి నగరాల్లో ఉన్న, అలాంటి విగ్రహారాధన మధ్యలో ఉన్న ఈయన్ని దేవుడు చాలా అద్భుతంగా పిలవడం అనేది జరిగిందండి. అయితే ఎందుకు మానవాళి రక్షణ ఏమైందండి? కొరకై ఏర్పరచబడిన రక్షణ ప్రణాళికను అబ్రహాము వంశము ద్వారా అమలు పరచుటయే దేవుని ఉద్దేశము. చూసారండి, సర్వ మానవాళికి కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడో రక్షణ, లేకపోతే ఆయన మార్గంలో, లేకపోతే ఆయన పరలోక రాజ్యంలో మనందరికీ చోటు ఇవ్వాలని ఆశపడి ఈయన అనాది కాలంలో ఉన్న అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన ద్వారా సర్వమానవాళిని కూడా రక్షించాలని అప్పుడు దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం చెప్పచ్చండి. అబ్రహాము ఎడల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అయితే నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించిన ఈ దేశమునకు వెళ్ళుము అని అబ్రహాంతో మాట్లాడి ఆ భయంకరమైన విగ్రహారాధకుడిని కూడిన స్థలము నుండి వెలుపలికి
రప్పించెను. చూసారండి, అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి నీవు వెళ్ళి నేను చెప్పమన్న దేశాన్ని నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పినప్పుడు అబ్రహాము భయంకరమైన శబ్దమును విని ఆయన మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళారండి? దేవుడు చెప్పిన ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు చదివితే తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన దేవుడు చెప్పిన ఊరు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అనేది అప్పుడే జరిగింది. అయితే అబ్రహాము తన జీవిత కాలంలో మొదటిసారిగా సజీవుడైన దేవుని స్వరమును వినెను. అయితే మనం దేవుణ్ణి స్వరము ఎప్పుడో విన్నామో లేదో, నేనైతే ఎప్పుడు దేవుని స్వరం వినలేదండి. కానీ అబ్రహాము చూడండి చక్కగా దేవుని స్వరము విన్నాడట. దేవుని స్వరము విని ఆ దివ్య స్వరమును విషయంలో ఎటువంటి సంశయములకు లోనవ్వకుండా, సందేహాలు లేకుండా, విగ్రహారాధకులు విమర్శలకు లెక్క చేయకుండా తోటి బంధుమిత్రుల అధైర్యపరిచిన దృఢ విశ్వాసంతో కనిపించని ఆ దేవుని వ్యాఖ్యలకు హృదయపూర్వకంగా అంగీకరించుట బహు వంశనీయము. ఏంటండి? విగ్రహారాధన నుంచి విడిచిపెట్టి అప్పుడు చాలామంది ఇదేంట్రా బాబు, నువ్వు ఎలాంటి ఇల్లు నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఎప్పుడు కూడా అబ్రహాము చిన్నప్పటి నుంచి ఊరు పట్టణంలోనే పెరిగాడు, ఊరు పట్టణంలోనే ఉన్నాడు, ఊరు పట్టణంలోనే పెళ్లి చేసుకుని నివసిస్తున్నాడు. కానీ ఒకనొక టైంలో దేవుడు మాట్లాడడంతో ఎప్పుడైతే ఇన్ని వెళ్ళిపోమన్నారో అక్కడ చాలామంది ఇన్ని అనేక మాట్లాడడం, కానీ వాటన్నిటిని పట్టించుకోలేదు. ఆ స్వరమును విన్నాడో దాన్ని విశ్వసించాడు. ఇంకా సందేహాలు ఏమీ లేవు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఏంటి దేవుడు, నా పలానా చోటుకి వెళ్తే నా జీవిత పరిస్థితి ఎలాగా, వీటి గురించి ఆలోచించకుండా చాలా ధైర్యంగా దేవుని స్వరం మాత్రమే విని, ఇంకా ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎన్ని చూటుపోట్లు మాటలన్నా, అందరూ తిట్టినా చేసినా ఏమి పట్టించుకోకుండా దేవుని మాటకు గౌరవించి దేవుడు చెప్పమన్న పట్టణానికి వెళ్ళిపోయాడండి. ఇది ఆదికాండంలో 12వ అధ్యాయంలో మనకి బైబిల్లో అర్థమవుతుంది. దీనిని బట్టి శ్రీమంతుడైన అబ్రహాము గొప్ప భవనాల్లో నవనాగరెత్తిగల నగరములో నివసించేవాడని గ్రహించగలము. అటువంటి ఉన్నత స్థితిలో తరతరాలు భయంకరమైన విగ్రహారాధన మధ్య జీవిస్తూ అబ్రహాము దేవుడు అద్భుత రీతిగా పిలిచాడు. ఆయన అబ్రహామును ఎలా చూసినా చాలా హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించడం అనేది జరిగిందండి. ఏదో మనం ఏదైనా ఇద్దరు ముగ్గురు ఏదైనా మాట చెప్పి ఎక్కడికి వెళ్తావురా, నువ్వు ఎవరి మాటలో వింటున్నావు, నమ్ముతున్నావు, ఏంటో అది నిజమో అబద్ధం మనకేం తెలుసు అని ఎవరైనా అలాంటి మాటలు చెప్పినప్పుడు మనం సందేహపడి ఆగిపోతాం. కానీ అబ్రహాంకి అలాంటివి చెప్పేవారు ఎంతమంది ఉన్నా కూడా ఆ మాటలు ఏమీ లెక్కించకుండా హృదయపూర్వకంగా దేవుని మాటను నమ్మి ఆయన ఆ ఊరిని, ఆ నాగరికత చాలా గొప్ప పట్టణమైన ఆ ఊరుని, లేకపోతే చాలా మంచిగా 2 అంతస్తుల భవనంలో ఉన్న ఈ అబ్రహాము వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న ఊరికి, లేకపోతే దేవుడు వెళ్ళమన్న దేశమునకు ఈయన వెళ్ళడం అనేది జరిగిందండి. నెక్స్ట్ అబ్రహాము ఆ నాగరికత గల పట్టణము తన దివ్య భవనమును విడిచిపెట్టి అప్పటి నుండి యాత్రికుని వలె తన జీవితం అంతే గుడారంలో నివాసం చేయొచ్చు దేవుని చిత్త ప్రకారము గమ్యము తెలియని ఆ దూర దేశమునకు బహు ప్రయాసముతో ప్రయాణము సాగించెను. అతడు ఎఫ్రటీసు నది నుండి ఈయన ఏం చేశాడంటే